సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీను లేడు అని చెప్పి ఎవరు కూడా నిరాశ పడకండి. శ్రీను తమ్ముడు అనుకోండి, అన్న అనుకోని మేమున్నాము. పెద్దలు సాంబశివరెడ్డి గారు ఉన్నారు, మన గ్రామ పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరం కూడా శ్రీను మాదిరే గ్రామ కోసం ఆలోచించి మన ఊరు బాగుండాలా, మనమందరం బాగుండాలని చెప్పి ఒక తపనలో ఎప్పుడు ఆయన ఉంటుండేది. అదే రూపంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి పాత కక్షలు కూడా ఏమన్నా ఉంటే అవన్నీ గడ్డకు పెట్టుకొని మన ఊరు కోసం మనం తపన పడతాము. ఇప్పుడు 100 రోజులైనాయి. ఆయన వచ్చినప్పుడు సొంత పనులు కూడా ఇప్పుడు దాకా నేను చేసినది లేదు, ఆయన అడిగినది లేదు. ఏదున్నా గానీ నా ఊరు కోసం అని చెప్పి పత్తికొండతో పోటీ పడుతున్నాడు. పత్తికొండలో ఇది వచ్చిందంటే నా ఊరికి కూడా కంపల్సరీ ఇది కావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసమే ఆయన తపన పడేటాడు. అట్లాంటి మరి ఇట్లా జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎవరికి కూడా జరగకూడదు, ఏ ఊర్లో కూడా జరగకూడదు. మరి రాను రాను కాలంలో ఆ యప్పనే స్ఫూర్తిగా తీసుకొని మన ఊరు మంచిగా ఉండాలని చెప్పి ఈ ఊరు పైన స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఏదేదైతే పనులు ఆగిపోయినాయో, ఏదైతే పనులు కావాలో మనకి ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేస్తాము. ఆ యప్ప కోసం చేస్తున్నట్ల ప్లస్ మీ అందరూ కూడా మన లీడర్లు అయితే ఏమి, మా కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహం కాకండి. శ్రీను లేకపోయినా కానీ శ్రీను ప్లేస్ లో మేముంటాము, వాళ్ళ కుటుంబం ఉంది. ప్రతి ఒక్కరం కూడా చేతికి చేసుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళకి సహాయం చేస్తాము. పిల్లలు మంచి చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలా. అదే రూపంలో ఆ ఎప్పటికి ఎప్పుడు ఒక ఆశ ఉండేది, ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ ఇల్లు కట్టించే దానిపైన కూడా చూస్తాం మనము. మరి ఎంత మాట్లాడినా కానీ ఆ యప్ప లోటు తీర్చలేము. అందుకోసమే ఈ సభ తొందరలో ముగిస్తాము. మీరందరూ కూడా ఏమన్నా కావాలన్నా కానీ మన వాళ్ళందరూ ఉన్నారు, రాఘవేంద్ర ఉన్నాడు, రాంజీ ఉన్నారు, మన సంజప్ప ఉన్నారు, పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళ కాడ తీసుకొని వచ్చినా, లేకపోతే మీరు డైరెక్ట్ పత్తికొండ ఆఫీస్కి వచ్చినా కానీ మీ పనులు జరుగుతాయి. ఆ మాత్రము ఆ హామీ నేను మీకు ఇవ్వగలుగుతాను. మరి నిన్న మొలగవల్లికి పోతుంటే రోడ్ వేసినాం అని చెప్పి వైసీపీ వాళ్ళు అప్పుడు అన్నారు. రోడ్ ఎక్కడికి దాకా వేసినారు? మేము 7 కోట్లతో అప్పుడు మనము తెలుగుదేశం హయాంలో 7 కోట్లతో బిల్లు తీసుకొని వచ్చి పెడితే దాన్ని రీటెండరింగ్ అని చెప్పి 13 కోట్లు చేసి ఆ సగం రోడ్డుకే ఎత్తిపాడేసి వెళ్ళిపోయినారు. మరి అట్లాంటి కాంట్రాక్టర్ని కూడా పిలిపించుకుంటాం. వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఎందుకు సగంలో ఆపేసినారని చెప్పి ప్రశ్నించి వాళ్ళతో పనులు కూడా అన్ని కూడా పూర్తి చేస్తాం. మన ఊర్లో కూడా తొందరలో ఏమైతే ఇంకా ఉన్నాయో ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ కూడా తీసుకుని వచ్చి మరి మన ఊరికి ఇంకా ఏమేమి తక్కువ జరిగినాయి అవన్నీ కూడా చూసుకొని గత 5 ఏళ్లలో ఏవైతే పనులు జరిగినదో ప్రతి ఒక్క పని పూర్తి చేస్తామని చెప్పి సభాపూర్వకంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.